జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. గాయం మీద కారం చల్లినట్టు మా పెళ్లి గురించి ఎప్పుడు బయటపడుతుందా అని ఎదురుచూసే సమయంలో బావ గతం మర్చిపోవడం నా పాలిట పెద్ద శాపంలా తయారైంది. బావకి తొందరగా గతం గుర్తుకొస్తే బావుండు. నాకు అవనికి పెళ్ళైనట్టు ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ ఏంటి? ఎవరు చేసిన పనిది? ఎందుకిలా చేశారు? నాకు నిహారికకు మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయింది. వికాస్కి అవనికి కూడా అదే రోజు ముహూర్తం ఫిక్స్ అయింది. ఇలాంటి సమయంలో ఇటువంటివి ఎవరు క్రియేట్ చేసుంటారు? అవని
అవని, నా అవని, నా అవని ఎక్కడ? అవని, అవని, అవని! అవని! ఏంటి బావా? ఏమైంది బావా? నువ్విలా రావడమేంటి? నన్ను పట్టుకోవడమేంటి? నా భార్య నేను కౌగులించుకోకూడదా? బావా, ఏమంటున్నావు? అంటే నీకు నా గతం నాకు గుర్తుకొచ్చింది అవని. ఇదిగో మన మన మ్యారేజ్ సర్టిఫికేట్. ఇది చూసిన తర్వాతే నా గతం నాకు గుర్తుకొచ్చింది. ఏది? నేను నీకు కట్టిన తాళేది? నేను కట్టిన తాళి. నేను గతం మర్చిపోయిన తరువాత నువ్వు చాలా ఇబ్బంది పడుంటావు కదా. చివరికి భర్త అండలేకుండా పోయింది అని చాలా ఏడ్చుంటావు కదా. ఏడవని రోజు లేదు, బాధపడిన క్షణం లేదు, దేవుణ్ణి అడగని నిమిషం లేదు. బతుకు భారమైపోయింది. ఈ బాధ నుంచి ఎప్పటికి విముక్తి లభిస్తుందా అని నిరాశ ఆవహించేసింది. నిహారికతో నీ పెళ్లి జరగబోయే 6వ తారీఖు దగ్గరకొచ్చేస్తుంటే గుండెల్లో దడ పెరుగుతుంది. ఇంకో విషయం, నాకు వికాస్కి కూడా అదే ముహూర్తాన పెళ్లి చేయడానికి నిశ్చయితాంబులాలు కూడా మార్చుకున్నారు బావా. నువ్వు గతం మర్చిపోయిన తర్వాత చాలా ఘోరాలు జరిగిపోయాయి. నువ్వు నాకు దక్కవేమోనని భయం వేసేసింది. అందుకే అవని దేవుడు పెళ్లికి ముందే గతం గుర్తొచ్చేలా చేశాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.